అన్ని రోజులు మనవి కాకపోవచ్చు కానీ మనకి ఓ రోజు వస్తుంది అని సరిపెట్టుకున్న సందర్భాలెన్నో అన్నీ తనకొచ్చిన స్టార్ స్టేటస్ను ఉద్దేశించి చెప్తుంటారు ఆ స్టార్ హీరో చియాన్ విక్రమ్. తన పుట్టిన ఊరే తన నటనకి స్ఫూర్తి ఇచ్చిందని చెప్పే విక్రమ్ తన సొంతూరు పరమకుడిలో 3 నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఉన్నారని, చారు హసన్, కమల్ హసన్, సుహాసినిలు తనకంటా ముందే జాతీయ పురస్కారాలను కైవసం చేసుకున్నారని, వారి స్ఫూర్తితోనే తాను జాతీయ స్థాయి నటునిగా ఎదిగానని చెప్తుంటారు. అయితే జాతీయ అవార్డు అందుకోవడానికి తనకి 20 ఏళ్లు పట్టిందని చమత్కరించడం కూడా విక్రమ్కే చెల్లింది. సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విక్రమ్ స్టార్ రేంజ్కి చేరుకోవడానికి ఎన్నో అడ్డంకులను అధిగమించారు, కష్టాలను ఎదుర్కొన్నారు, బాధల్ని ఓర్చుకున్నారు, అవమానాలను భరించారు. విక్రమ్ కెరియర్ స్టార్టింగ్లో ఉన్న టైంలో బొంబాయి సినిమాలో హీరోగా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. మణిరత్నం సినిమాలో ఎలాగైనా హీరోగా నటించాలనే కసితో తెలుగు, మలయాళ భాషల్లో లెక్కకు మించిన సినిమాల్లో నటించారు విక్రమ్. అయితే మణిరత్నం ఆఫీసు నుంచి విక్రమ్కి పిలుపు రావడానికి మాత్రం 14 ఏళ్ల సమయం పట్టింది. రావణ్ సినిమాతో మణిరత్నం సినిమాలో నటించాలనే కోరిక తీరింది. కమర్షియల్ సినిమాలో నటిస్తూనే వైవిధ్యమైన పాత్రను కోరుకునే అతి కొద్ది హీరోలో విక్రమ్కే అగ్రతాంబూలం ఇవ్వాలి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా కోసం విక్రమ్ పడ్డ కష్టానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. శివపుత్రుడు చిత్రంలో తన నటనకి గాను విక్రమ్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ధృవ నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు. సెప్టెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ చిత్రంలో విక్రమ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూద్దాం అంటున్నారు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గం వాళ్ళు.